కేతనా, అభిని భలే ఇరికించేశావు. ఇప్పటి వరకు ఐరేంద్రి తెలివితేటలు చూసే నేను తెగ షాక్ అయిపోయేదాన్ని. ఈ మధ్య కేతను కూడా బానే తెలివితేటలు ప్రదర్శిస్తుంది. మరి సావాసం ఎవరితో చేస్తున్నాను? ది గ్రేట్ ఐరేంద్రితో. ఐరేంద్రి తెలివితేటల్లో కొన్నైనా నాకు కూడా వస్తాయి కదా. ఆ విషయానికొస్తే నీకన్నా నేనెప్పటినుంచో సావాసం చేస్తున్నాను. ఐరేంద్రి తెలివితేటల్లో కొన్ని తెలివితేటలు కూడా నాకు రావడం లేదు. వదినా, తెలివితేటలు రావాలి అంటే రావాలి రావాలి అని అనుకోకూడదు. అప్పుడప్పుడు తెలివితేటలు ప్రదర్శించే పనులు కూడా చెయ్యాలి. అలాంటి పనులు చెయ్యాలంటే నా దగ్గర వరకు ఎక్కడ రానిస్తావు? అన్నీ నువ్వే చేసేస్తావు కదా. అందుకేగా చేతికి మట్టంటుకోవటం లేదు కదా అని నువ్వు కూడా చల్లగా జారుకుంటావు. అది సరే గాని కేతనా, హఠాత్తుగా ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? నేనే తెప్పించాను. ఏంటి? గన్ను నువ్వు తెప్పించావా? ఎందుకు? ఎవరిని చంపడానికి? ఏంటి? ఇంకెవర్ని? ఆ అభిని. ఏంటి? అభి కాని ఇంట్లో నుంచి వెళ్ళకపోతే అభిని చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? వదినా, ఆ అభిని చూస్తున్నావు కదా, అది మామూలుది కాదు. రాహుల్ని దక్కించుకోటానికి, ఈ ఇంటి కోడలి స్థానంలో శాశ్వతంగా స్థిరపడిపోవటానికి తను ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఆ ప్రాసెస్లో అభియే కేతనాడి చంపటానికి వస్తే కేతనాకి ఆత్మరక్షణగా తన దగ్గర ఇలాంటి ఆయుధం ఒకటి ఉండాలి కదా. పోనీలే, బానే కవర్ చేసుకున్నారు వీళ్ళ అతి తెలివితేటలతో. నువ్వన్నది నిజమే అనుకో, కానీ అవి మరీ అలా మనుషుల్ని చంపేసే రకం కాదనుకుంటా. ఏమో, ఎవరికి తెలుసు? ఎప్పుడు ఎవరు ఎలా అయినా మారొచ్చు. అనుకున్నది జరగటం లేదు అనే ఉక్రోషంతో అభియే అందరి మీద దాడి చేయొచ్చు. పిల్లిని 4 గోడల మధ్య పెట్టి కొడితే నరుడి మీది కూడా తిరగబడుతుందంట. అలాగే అభి కూడా అందరి మీద తిరగబడొచ్చు కదా. ఐరేంద్ర చెప్పింది ముమ్మాటికి నిజం. మనం ముగ్గురం ఉన్నాం, కానీ ఆ అభిని ఏమైనా చేయగలుగుతున్నామా? ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అందరికీ సమాధానం చెప్పేస్తోంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సరే సరే, ఆ గన్నటివ్వు, ఒకసారి చూసిస్తాను. సరే తీసుకో, జాగ్రత్తగా పట్టుకో. ఓ అబ్బా, భలే ఉంది. గన్నని సినిమాలో చూడటమే తప్ప దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. ఒకసారి కాల్చి చూడా. లలిత, గన్నిని చూడాలనుకో పర్వాలేదు, కాల్చాలని మాత్రం అస్సలు అనుకోకు, కొంపలు మునిగిపోతాయి. గన్ ముట్టుకున్నావనే సాటిస్ఫాక్షన్ తో ఈరోజు హాయిగా నిద్రపోదునా. పదవల్దా. రోజు రోజుకి నీ మీద అసహ్యం పెరుగుతోంది.